హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ హబ్ తెలుగు. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ప్రశ్నలు సమాధానాల గురించి తెలుసుకుందాం. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి జీకే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి ప్రశ్న చూసుకుంటే, గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మీకు గన ఆన్సర్ కానీ తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు. ఈయన క్రీస్తు శకం 240వ సంవత్సరంలో గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రెండవ ప్రశ్న తీసుకుంటే, అమెరికా యొక్క రాజధాని ఏది? అందరూ ఏమనుకుంటారు? న్యూయార్క్ అనుకుంటారు. అమెరికా యొక్క రాజధాని న్యూయార్క్ కాదు, వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ. తర్వాత మూడో ప్రశ్న తీసుకుంటే, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏది? బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? టాకా. కొంచెం గుర్తుంచుకోవడం కష్టంగానే ఉంటుంది. వాళ్ళ యొక్క రాజధాని తీసుకుంటే ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. చూసుకోండి, కరెన్సీ ఢాకా, రాజధాని ఢాకా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నాలుగవది, పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు? పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవరండి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆయన కనుగొన్నాడు. ఐదో ప్రశ్న తీసుకుంటే, శ్రీలంక యొక్క రాజధాని ఏది? ఏంటండి ఆన్సరు? శ్రీలంక రాజధాని కొలంబో. శ్రీలంక రాజధాని ఏంటి? కొలంబో. ఆరో ప్రశ్న తీసుకుంటే, న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి హడ్సన్ నది. న్యూయార్క్ అనేది హడ్సన్ నది ఒడ్డున కలదు. ఏడో ప్రశ్న తీసుకుంటే, స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరు? స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రెనే లెనెక్. రెనే లెనెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను కనుగొన్నాడు. ఎనిమిదో ప్రశ్న తీసుకుంటే, ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకునే తేదీ? ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకునే తేదీ వచ్చేసి జూలై 11. జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే తొమ్మిదో ప్రశ్న తీసుకోండి, నైరుతి ఋతుపవనాలకు గల మరొక పేరు? నైరుతి ఋతుపవనాలని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి వేసవికాల ఋతుపవనాలు. ఏమంటారండి? వేసవికాల ఋతుపవనాలు. పదో ప్రశ్న తీసుకుంటే, భారతదేశ ఆర్థిక రాజధాని ఏది? ఏంటండి భారతదేశ ఆర్థిక రాజధాని? ఆన్సర్ వచ్చేసి ముంబై. అందరు ఢిల్లీ అనుకుంటారు, ఢిల్లీ కాదండి, ముంబై. 11వ ప్రశ్న చూసుకుంటే, జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి పట్టు సమయం ఎంత? ఎంత సమయం పడుతుందంటే ఆన్సర్ వచ్చేసి 52 సెకండ్ల సమయం పడుతుంది. ఒకసారి పూర్తిగా జాతీయ గీతాన్ని ఆలపించడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. 12వ ప్రశ్న తీసుకుంటే, ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎక్కడ కలదు? ఎక్కడ కలదంటే ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్లో కలదు. మామూలుగా ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది? లక్నో. అందరు లక్నో ఉన్నాను అనుకుంటారు, కాదండి, అలహాబాద్లో కలదు. 13వ ప్రశ్న తీసుకుంటే, తెలుగులో ఆదికవి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ తీసుకుంటే ఆదికవి అని నన్నయ్యని పిలుస్తారు. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత 14వ ప్రశ్న తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 15వ ప్రశ్న తీసుకుంటే, హైటెక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ నగరాన్ని పిలుస్తారండి? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీ అని పిలుస్తారు. ఇది తెలంగాణలో కలదు. 16వ ప్రశ్న తీసుకుంటే, పాకిస్తాన్ రాజధాని ఏది? పాకిస్తాన్ యొక్క రాజధాని ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఇస్లామాబాద్. ఏంటండి? ఇస్లామాబాద్.
తర్వాత 17వ క్వశ్చన్ తీసుకుంటే జార్ఖండ్ రాజధాని. జార్ఖండ్ యొక్క రాజధాని ఏంటండి? ఆన్సర్ వచ్చేసి రాంచీ. ఏంటండి? రాంచీ. 18 ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే మనకు వెంటనే గుర్తు వచ్చేయాలి, బెంగళూరు. ఏంటండి? బెంగళూరు. తర్వాత 19వ క్వశ్చన్ తీసుకుంటే రష్యా రాజధాని ఏది? రష్యా యొక్క రాజధాని ఏంటండి? ఆన్సర్ వెంటనే గుర్తు చేయాలి మనకి, మాస్కో. తర్వాత 20వ క్వశ్చన్ తీసుకుంటే అండమాన్ నికోబార్ యొక్క రాజధాని. అండమాన్ నికోబార్ యొక్క రాజధాని ఏంటి? ఆన్సర్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్. నెక్స్ట్ 21వ ప్రశ్న తీసుకుంటే భారత జాతీయ పక్షి ఏది? భారత జాతీయ పక్షి వచ్చేసి నెమలి. ఏంటండి? నెమలి. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? ప్రపంచంలో అతిపెద్ద పుష్పం వచ్చేసి రఫ్లీషియా. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం వచ్చేసి రఫ్లీషియా. తర్వాత 23వ ప్రశ్న నేపాల్ రాజధాని ఏది? నేపాల్ యొక్క రాజధాని ఏంటి? కాఠ్మండు. ఏంటండి? నేపాల్ రాజధాని కాఠ్మండు. తర్వాత 24వ ప్రశ్న తీసుకుంటే జపాన్ రాజధాని ఏది? జపాన్ యొక్క రాజధాని ఏంటి? టోక్యో. జపాన్ రాజధాని టోక్యో. 25వ ప్రశ్న తీసుకుంటే మలేషియా రాజధాని ఏది? మలేషియా యొక్క రాజధాని ఏంటండి? కౌలాలంపూర్. ఏంటి? కౌలాలంపూర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆసియా. మొత్తం ఖండాలు ఎన్ని? 7. 7 పెద్ద ఖండం ఏంటంటే ఆసియా. తర్వాత క్వశ్చన్ తీసుకుంటే ఖండాలలో అతి చిన్న ఖండం ఏది? ఏంటి అతి చిన్న ఖండం? ఆస్ట్రేలియా. ఖండాల అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. పెద్దదేంటి? ఆసియా. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. తర్వాత మహాసముద్రాలలో అతి పెద్దది ఏది? మహాసముద్రాలలో మొత్తం వచ్చేసి ఎన్ని? 5 ఉంటాయి. 5 పెద్దది వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. తర్వాత ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదండి? వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. తర్వాత తమిళనాడు యొక్క మాతృభాష ఏది? తమిళనాడు యొక్క మాతృభాష ఏంటండి? తమిళనాడులోనే ఉంది, తమిళం. వాళ్ళ యొక్క మాతృభాష ఏంటండి? తమిళం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.